వింధ్యా గోల్డ్ షైన్ మీ బంగారం మీ ఇంటికే 10 months స్కీమ్ 10 EMIs 10% బోనస్ ఎవ్రీ మంత్ లక్కీ డ్రా లక్కీ విన్నర్ కి మరో 20% అదనపు బంగారం. సూర్య ఏం చేస్తుంటారు? నేను పిఆర్ఆర్ లా కాలేజ్ లో 2/5. ఓకే. గర్ల్ ఫ్రెండ్ బంగారం బంగారం అని చెప్పి పిలుస్తుంటాం కదా, ఒకవేళ నిజంగా బంగారం ఇప్పియమంటే ఇప్పిస్తారా? ఉంటే ఇప్పవచ్చు బ్రో. వాళ్ళతో మనతో లైఫ్ లాంగ్ ఉంటారన్న నమ్మకం ఇద్దరికి ఉంటే ఇప్పవచ్చు. ఫస్ట్ మన దగ్గర ఉండాలి అయిపోయింది. ఏంటుండాలి అది? గోల్డ్. గోల్డ్. ఓకే. ఉంటే ఇప్పిస్తుంది. సో మరి బంగారం అంటే మీ దృష్టిలో ఏంటి? అసెటా లేకపోతే ఓన్లీ ఆర్నమెంట్? ఆఫ్ కోర్స్ అసెటే కదా. ఇప్పుడు అసెట్ అని అన్నారు, ఎలా అసెట్ అయింది అది? వస్తువు కాబట్టి, దానికి ఉంటాం కాబట్టి. సో మరి ఇప్పుడు పెళ్లిలో బంగారం పెడుతూ ఉంటారు కదా, సో అది ఊరికే అలా ఫ్యూచర్ లో దేనికైనా యూజ్ అవుతుందని పెడతారా లేకపోతే ఏమైనా సెంటిమెంట్ ఉంటారా? అది ఎప్పటి నుంచో వస్తున్నది కాబట్టి పెడతారు. అంటే ఫ్యూచర్ కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి, అంటే వాళ్ళ పిల్లలకు మళ్ళీ పెడతారు, వాళ్ళ పిల్లలు అట్లా వెళ్ళాలని చెప్పి పెడతారు. కామన్ గా అదే కదా, మన శాస్త్రం నుంచి అయితే అట్లే వస్తుంది. అందుకే పెడతారు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇట్లా బంగారం రేట్ పెరుగుతుంది లేకపోతే ఫ్యూచర్ లో కొందాం అని చెప్పేసి ఎప్పుడైనా కొనడం మానేసారు? అది పెరుగుతున్న ఎన్నో ఇయర్ నుంచి ఒకప్పుడు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది కానీ అది ఎక్కడి నుంచి అయితే పాస్ అయిందో వీడికి వచ్చేసరికి ఎక్కువ అయింది. సో కొనాలి. ఇప్పుడు ఒక 5 years తర్వాత దీని ఎంత ఉంటుంది దానికి డబల్ ఉంటుంది. సో కొని పెట్టుకోవడం బెటర్. థ్యాంక్ యూ.